ఉంటుంటేనే ఏమైందో ఏమో మరి. మొన్నటిదాకా మన దేశానికి ఉపరాష్ట్రపతి లెక్క పనిచేసిన జగదీప్ ధన్కడ్ సారు రాజీనామా పెట్టిండు. ఎనికి ఏం నడిచిందో మనకైతే తెలియదు కానీ మరి దేశానికి ఉపరాష్ట్రపతి లేకపోతే ఎట్లా? అందుకే ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఇగిరం చేస్తుర్రట. అందులో మస్తు మంది పేర్లే ఈయన వస్తున్నాయి. అట్లనే మన దిక్కుకెంచి కూడా ఓ పెద్ద మనిషి పేరు ఈయన వస్తుంది. చూడుర్రి గానే వాళ్ళు. పెద్ద మనిషి అంటే ఇంకెవరో అనుకునేరు, మన దత్తన్ననే. అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే దత్తన్నకే ఉపరాష్ట్రపతి పదవి ఇయ్యాలి అని అడుగుతున్నది పువ్వు పార్టీ వాళ్ళు కాదు, తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు అడుగుతాండ్రు. ఆగాయ్ ఎన్నడూ చెయ్యి పార్టీలో చెయ్యి పెట్టలేదు, పుట్టుకతోనే ఆయన పువ్వు పార్టీ మనిషి. అసోంటిది ఆయనకు చెయ్యి పార్టీ వాళ్ళు సపోర్ట్ ఏంటికి చేస్తాను రబ్బా. అది కూడా పువ్వు పార్టీ వాళ్ళ కంటే ముందుగాల చెయ్యి పార్టీ వాళ్ళే ఆయన పేరు తీసిండ్రు. కథ అంత ఎట్టెట్టనో ఉన్నది కదా అనుకుంటారట చాలా మంది. అంతేకాదు అటు సీఎం రేవంత్ సారు నోటంట దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి ఇయ్యాలి అని మాట వెళ్ళిందో లేదో ఎమ్మటే తత్తిమ చెయ్యి పార్టీ లీడర్లంతా కూడా గదే రాగం ఎత్తిండ్రు. మంత్రి సురేఖక్క ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసింది, దత్తన్నకే ఉపరాష్ట్రపతి పదవి ఇయ్యాలి, అట్లయితేనే పువ్వు పార్టీ వాళ్ళకు బీసీల మీద ప్రియం ఉన్నట్టు అని కూడా రాసుకొచ్చింది. అంత చూస్తా అంటే పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారు కాబట్టి అటు ఉపరాష్ట్రపతిని కూడా మరి బీసీనే చెయ్యిర్రి అని అడుగుతున్నట్టే ఉన్నది కదా చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా దత్తన్న పేరు మీద తెలంగాణలో గట్టిగానే నడిచేటట్టున్నది రాజకీయం. ఇంకో దిక్కు ఉపరాష్ట్రపతిని ఎవలను చేయాలి అనే దాని మీద సెంటర్ వాళ్ళు కూడా గట్టిగానే సోంచాయిస్తున్నారట. ఇప్పటికే ఓ 5-6 మంది పేర్లు అనుకున్నారట. చిత్రమైన ముచ్చట ఏంటిదంటే అందులో బీఆర్ సీఎం నితీష్ కుమార్ పేరు కూడా ఉన్నదా అంటున్నారు. మరి సీఎం పోస్ట్ ఇడిచిపెట్టి ఆయన ఎట్లా సమరస్యం అవుతాడు అనుకుంటున్నారో ఏమో మరి. చెయ్యి పార్టీలో వండుకుంటా పువ్వు పార్టీలతో దోస్తాన్ని పెంచుకున్న శశి తరూర్ పేరు కూడా ఈయన వస్తున్నదట. ఇటు తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు అయితే దత్తన్నకే ఇయ్యాలి అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారో ఏమో చూడాలి. అభిమాన లీడర్ పుట్టినరోజు వచ్చిందంటే ఫ్యాన్స్ అస్సలాగరు. రోడ్ల మీద పెద్ద పెద్ద ఫోటోలు కటౌట్లు కడతారు, కేక్ కటింగ్లు చేస్తారు. ఇక పాలాభిషేకాలు పూలాభిషేకాలకైతే లెక్కే లేదు. సందు దొరికితే సన్మానం చేసి ఫోటోలు కూడా దిగుతుంటారు. అన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ సార్ పుట్టినరోజు పండుగ ఘనంగా చేసిరు కార్ పార్టీ వాళ్ళు. అట్లా వయసు చూద్దాం పారి మనం కూడా. ఆపది చెప్పుకోవాలనన్నా సాపది చెప్పుకోవాలనన్నా కారు పార్టీ వాళ్ళకు పెద్ద సారు తర్వాత చిన్న సారే అన్ని. అసోంటి ఆయన పుట్టినరోజు పండుగను చిన్న ఎట్లా చేస్తారు మరి, గట్టిగానే చేసిండ్రు. పార్టీ ఆఫీసులో పాయిరంకల్ల లీడర్ల నడుమ పెద్ద కేకు కత్తిరించిండు కేటీఆర్ సారు. కారు పార్టీ ఎమ్మెల్యేలు తతిమ లీడర్లు కార్యకర్తలు అంతా పోయిండ్రు. చెల్లబట్టలు కప్పిండ్రు, పూల చేనులు ఇచ్చిండ్రు, పోటువోళ్ళు దిగి సాంపురపడ్డరు. కొంతమంది సీఎం సీఎం అని కూడా ఒర్రిండ్రు. ఇంకో దిక్కు 2 రాష్ట్రాల లీడర్లు కేటీఆర్ సారుకు శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఎప్పటికీ ప్రజాసేవలనే ఉండాలి, పానం మంచిగా ఉండాలి అన్నట్టు కోరుకున్నాడు సీఎం రేవంత్ సారు. ఏపీ మాజీ సీఎం జగన్ సారు బ్రదర్ తారక్ అనుకుంటా కామెంట్ రాసిండు. ఇక అన్నశల్యంల నడుమ పంచాయతీ అవుతున్నది అంటున్నారు చాలా మంది. కానీ పుట్టినరోజు నాడు మాత్రం కవితక్క అన్నను యాది చేసుకున్నది. ఇంటర్నెట్ గుట్లే అన్నయ్య కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలని రాసుకొచ్చింది. ఇట్లనే లీడర్లు హీరోలు చాలా మందే శుభాకాంక్షలు చెప్పిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ పట్నంలో కేటీఆర్ సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పుకుంటా కారు పార్టీ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీలు బ్యానర్లు అన్నిటిని పీకి పారేసిండ్రు. ఒక్క తెలంగాణ భవన్ ముంగటున్న ఫ్లెక్సీలు తప్ప పట్నంలో ఎక్కడ ఎసోంటి బ్యానర్లు కట్టినా మొత్తం పీకేసిండ్రు. అడిగితే మీదికేంచి ఆర్డర్లు వచ్చినాయన్నారట. చెయ్యి పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలను ఏమనకుండా ఒక్క కారు పార్టీ వాళ్ళే తీసేసిండ్రాట. అందుకే మస్తు గరం అయినరు లీడర్లు. అయినా వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ ఫ్లెక్సీలు వీకేసుడు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ ఫ్లెక్సీలు తీసేసుడు. భలే ఉన్నది పోయినరే అనుకుంటారు పబ్లిక్. లేక లేక 2 ఏళ్లకు వచ్చింది సార్ సినిమా. అందులో ఇప్పుడు సినిమా హీరోనే కాదు, ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అందుకే ఇటు సినిమా అభిమానులు అటు రాజకీయ అభిమానులు అందరితోని కలిసి టాకీస్లో కిటకిటలాడినాయి. అదే హరిహర వీరమల్లు సినిమా ముచ్చటే చెప్తున్నా. ఓ చిన్న లేదు పొర్రి రచ్చ మస్తు గట్టినే చేసిర్రు చూడుర్రి. ఓ దిక్కు బైకు ర్యాలీలు, ఇంకో దిక్కు బ్యాండ్ బాజాలు, కేకు కట్టింగులు, పటాకుల మూత. అబ్బో సినిమా టాకీస్ల కాడ ధూమ్ధామ్ గట్టిగా నడిచింది పోన్రి. సినిమా విడుదలైతే హీరో అభిమానులు పబ్లిక్ పోవుడు ఎప్పుడు చూసేదే. కానీ ఈసారి విడుదలైంది డిప్యూటీ సీఎం సినిమా కాబట్టి ఓ దిక్కు సైకిల్ పార్టీ లీడర్లు, ఇంకో దిక్కు గిలాస పార్టీ లీడర్లు 2 దిక్కులోళ్ళు కలిసికట్టుగా సినిమా చూడనికే పోయినరు.
కార్యకర్తలనంతా ఎన్కేసుకొని ఏదో పార్టీ మీటింగ్కు పోయినట్టే పోయినరు అనుకో రాదుర్రే. ఇక పవర్ స్టార్ అభిమానుల హంగామా చిన్నగా లేదు, పండగ చేసుకున్నారు. 2 రాష్ట్రాలల్లో ఏ టాకీస్ కాడ చూసినా రచ్చ గట్టిగానే నడిచింది. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపు చిన్నగా ఉండదని టాకీస్ల ఓనర్లకు కూడా బాగా ఎరికే. అందుకే విజయవాడలో ఉన్న శైలజ థియేటర్ల చూడర్రి ఎసోంటి కామతి చేసిండ్రు. ఎగిరి దునికినా సరే ఇరిగిపోకుండా సీట్ల కింద సిమెంట్ దిమ్మలు పెట్టిండ్రు. కొంతమందికి ఉత్సాహం ఎక్కువై పరద చింపనికే పోతుంటారు. ఆ ముంగట పోయి డ్యాన్సులు చేసుకుంటూ ఆగమాగం చేస్తుంటారు. అందుకే ముందుగానే అక్కడ కంచె కట్టిండ్రు. ఇనుపశీలలో ఆడికి ఈడికి పరిచిండ్రు. మరి ఇక ఎవల బాధ వాళ్ళది. అంత ఆగమాగం చేసిపోతే రేపటి నుంచి సినిమెట్ల నడిపించేది. అందుకే ముందుగానే గిసొంటి ఇగురం చేసిండ్రు అన్నట్టు. ఇంకో దిక్కు సోషల్ మీడియాలో సినిమా బాగలేదని కొంతమంది, సినిమా బాగున్నదని కొంతమంది కొట్లాడుకుంటారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్లకు లొల్లి గట్టిగానే అవుతుంది. ఏమైనా వీరమల్లు సినిమా జాతర జోరుగా అవుతుంది టాకీస్ల కాడ. దేశంలో పబ్లిక్ ఎక్కువైతుర్రు, జనాభా పెరుగుతుంది అని చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ నిన్నీయాల మస్తు మంది ఆడోళ్ళు మొగోళ్ళు లగ్గాలే చేసుకుంటలేరు, పిల్లలనే గంటలేరు. అట్లనే ఇడిచిపెడితే జనాభా పెరుగుడు కాదు, తగ్గుతుంది. పడుసోళ్ళు తగ్గిపోయి ముసలోళ్ళు పెరుగుతారు. ఇప్పటికే చాలా దేశాలలో గిట్లనే అయ్యింది. అందుకే మన దిక్కు అట్లా కావద్దనే ఇప్పటి నుంచే సర్కారోళ్ళు హుషారైతుర్రు. ఇక చూడుర్రు ఏం చేస్తుర్రు. ఈ నడమ ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా పిల్లలను కానాలే, ఖర్చులు ఎక్కువైతే మా బుగులు పట్టొద్దు, కావాలంటే సర్కారోళ్ళు సాధిస్తారని తాపకోసారి చెప్తున్నాడు. ఉత్తగా చెప్పుడే కాదు, రువ్వడిగా అటు దిక్కు ఆలోచనలు కూడా చేస్తాండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఎటు తిరిగి జనాభా పెరిగేటట్టు చేయాలి అని గట్టిగా తిప్పల పడతాండ్రు. అందుకే కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారట. మేధావులు సైంటిస్టులు అందరితోని మాట ముచ్చట్లు చేసిండ్రాట. 3-4 పిల్లలుంటే ఆస్తి పన్ను వసూలు చేయొద్దు అన్నట్టు చూస్తున్నారట. అంతేకాదు ఆడోళ్లకు ప్రసూతి సెలవులు 6 నెలల నుంచి 12 నెలలకు పెంచాలని చూస్తున్నారట. ఇద్దరైనాక 3వ బిడ్డను కంటే ఏదో రూపంలో 50,000 బహుమతి లెక్క ఇయ్యాలని ఆలోచన చేస్తున్నారట. ఇదొకటే కాదు, పిల్లలు ఆలస్యం అవుతున్న వాళ్లకు దవాఖాన ఖర్చులు కూడా ఇస్తారట. అన్ని తీర్ల ఆలోచనలు చేసి ఓ బిల్లు తయారు చేస్తారట. మరిగా చైనా జపాన్ అసోంటి దేశాలల్లా పడుసోళ్ళు తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువైతున్నారు. చూతామంటే కూడా చిన్న పొలగాన్లు కానొత్తలేరట. అసోంటి పరిస్థితి మన దిక్కు రావద్దంటే ఇప్పటి సందే హుషారు కావాలి. అందరూ యాళ్లకు లగ్గాలు చేసుకోవాలి, పిల్లలను కానాలి అని ప్రచారం చేస్తుండ్రు సర్కారోళ్ళు. అందులో ఏపీ సర్కారోళ్ళే అందరికంటే రువ్వడి చూపిస్తాండ్రు. అన్నదాతలకు అక్కరికొచ్చే వాన అస్సలైన వాన, ఆఫీస్కు పోయే ముందు కొట్టే వాన అర్థం లేని వాన, బడికి పోయే ముందు కొట్టే వాన బద్మాష వాన, ఇంటికి పోయేటప్పుడు కొట్టే వాన ఈగిరం తప్పిన వాన, ఇడవకుంట కొట్టే వాన ఇచ్చంత్రమైన వాన. ఏంది మంజుల, ఎన్నడలేంది వానల మీద కొత్తగా కవితలు చెప్పబడితివి అని అనుకోకుర్రి. గీ వానలు చేయంగా జనం తిప్పలు అన్నీ ఇన్నిగావు. ఇక చూడుర్రి. 2 ఒద్దుల సంధి పడుతున్న కుండపోత వానలకు ఆదిలాబాద్ అదిరిపడ్డది, వరంగల్ వణికింది, ములుగు జిల్లా తడిసి ముద్దయింది, ఖమ్మం కలదప్పింది, హైదరాబాద్ హడలిపోయింది. గిట్ల ఒక్క తానా అని కాదు, రాష్ట్రం అంతా సర్షి కొట్టింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఓ గర్భిణిని దవాఖానాకు తీసుకుపోతానికి గీ తీర్ల అవస్థలు పడ్డరు ఇంటోళ్ళు. అల్లిగూడెంలుండే కృష్ణవేణి అనే అక్కకు నొప్పులొస్తుంటే దవాఖానాకు దోల్కపోయే తోవలేక మోకాళ్లలోతు వాగుల ఊరు దాటిర్రు. ఇదే జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కేపురము, గొల్లగూడెము, వీరాపురం ఊర్లను వరద ముంచింది. దీంతోని ఇంట్లున్న సరుకు సామాన్లు దినం అక్కడికొచ్చే వస్తువులన్నీ నానిపోయినాయి. ఇక అధికారులు వచ్చుడు ఆలస్యం అవుతుందనుకున్న ఊరోళ్ళు బకెట్లు అందుకొని ఇంట్లో చేరిన నీళ్లను ఎత్తిపోసుకుంటుర్రు. రాళ్లవాగు బ్రిడ్జి పాతవడ్డ ముచ్చట ఎరికయ్యి కలెక్టర్ దివాకర్ సార్ ఊరుకొచ్చిండు. అప్పటికే పక్కపొంటి మట్టితో వేస్తే అది పురాగా కొట్టుకుపోయింది. దీంతోని కొత్త తోవ ఎట్లయాల్లో సుషిపోయిండు. అటు ఆదిలాబాద్ లా దిండావాగు పొంగుడు పొంగుతుంటే అటు ఇటు వచ్చుడు పోవుడు బంద్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూర్ల వాన దెబ్బకు పట్నం సగం మునిగింది. ఇండ్లు మునిగి సామానంతా సకలం దడిచింది. ఇక కరీంనగర్ కథ చెప్పవశమే లేదు. దంచుడు దంచితే కాలనీలన్నీ పడవలేసుకొని తిరిగేటట్లయినాయి. మురికి కాలువలు సాఫ్గా లేక ఎక్కడి వరద అక్కడనే ఆగి చెరువులైనాయి. ఇక పట్నం ముచ్చటకొస్తే ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిల్వకుండా అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు, మొన్నటి లెక్క కావద్దని. గిట్ల ఒక్కతానా అని కాదు, రాష్ట్రం అంతా
అంతటా వానలు జయంగా వాగులు వంకలు పొంగుడే కాకుండా జలపాతాలు కూడా జోరుగా దుంకుతున్నాయి. అయితే అసలే వానాకాలం మురికి నీళ్లు వరద నీళ్లు ఏడ పడితే ఆడుంటే అడ్డదాకుల రోగాలు వస్తాయి. జర్ర అధికారులు ఇప్పటికన్నా సోయికొచ్చి గీ సాఫ్ సఫాయి పనులు చేపియుర్రి, అట్లనే సూది మందులు కూడా ఇయ్యమని అడుగుతురు జనాలు. శత్రువు అయినా సరే ఆకలిగొన్న మనిషి ఇంటికి వస్తే ఇంత బువ్వ పెట్టాలి, కడుపు నింపాలి అని చెప్తుంటారు మన పెద్ద మనుషులు. ఎందుకంటే అన్నదానానికి మించిన దానం ఇంకోటి లేదట. అందుకే మన దగ్గర పెద్ద పెద్ద గుళ్ళ కాడ కూడా దినం వేల మందికి అన్నదానం చేస్తుంటారు. బీద సాదా అనే తేడా లేకుండా భక్తులందరి కడుపు నింపుతుంటారు. ఇక గిట్లనే ఒంటిమిట రామాలయం కాడ కూడా అన్నదానం చాలవుతున్నదట. మరి ఇక ముచ్చటేందో పూరాగా అరుచుకున్నద్దాం పారి. ఆ రామయ్య భక్తులకు శుభవార్త చెప్పిండ్రు టీటీడీ ఆఫీసర్లు. ఇప్పుడు ఎట్లయితే 7 కొండల ఎంకన్న సన్నిధిలో దినం అన్న ప్రసాదం పెడుతున్నారో ఇక అట్లనే ఇప్పటి సంధి కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కూడా ఆ సీతారాములను దర్శనం చేసుకోనికి వచ్చిపోయే భక్తులకు అన్నదానం చేస్తారట. ఆగస్టు 1వ తారీఖు నుంచి దినం 1200 నుంచి 1500 మందికి పొద్దుగాల నాష్ట, మధ్యాహ్నం ఆపటీలి కడుపు నిండా భోజనం పెడతారట. పోయిన శ్రీరామనవమి అప్పుడు సీతారాముల కళ్యాణానికి ఒంటిమిట్టకు పోయిన సీఎం చంద్రబాబు సారు అన్నదానం చేయాలని చెప్పిండాట. అది కూడా తిరుమలలో ఎట్టయితే పెడతాన్రో అట్టనే చేయాలని చెప్పిండాట. అందుకే దగ్గర 4.5 కోట్లు ఖర్చు పెట్టి వంటలు చేసేందుకు మిషన్లు సామాన్లు అన్ని కొన్నారట. సిబ్బందిని కూడా పనిలో పెట్టుకున్నారట. టీటీడీ చైర్మన్ తతిమ ఆఫీసర్లంతా ఎట్టెట్ట చేయాలి ఏం కథ అనే దాని మీద ఇప్పటికీ అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసి పనులు చేయిస్తాండ్రు. దినం 1200 నుంచి 1500 మందికి అన్నదానం చేస్తారంటే గొప్ప ముచ్చటనే. ఇప్పటి సంధి ఆ కోదండ రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎవ్వరు ఆకలి కొనరు, ఉపాసం ఉండరు. అందరిని చల్లగా చూసుడే కాదు, అందరి కడుపు చల్లగా ఉండేటట్టు చూస్తాండ్రు ఆ సీతారాములు అనుకుంటారట భక్తులు. మందు దుక్నాలు పెట్టాలంటే అదో పెద్ద కథ. మొదలు సర్కార్ ఆర్డర్ వేయాలి, అట ఇంకా దుక్నాలు పెట్టుదామనే ఆలోచన ఉన్నోళ్ళు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. దానికోసం లక్షల రూపాయలు సర్కార్కు కట్టాలి. ఆఖరికి అందరి పేర్లు చూసి డ్రా తీస్తే అప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళకు దుక్నాల పగ్గాలు చేతికొస్తాయి. కానీ గిసొంటి ఏ లేకుండానే ఓ తాన మందు దందా షురూ చేసిర్రు కొందరు. మరిగా తయారు చేసిన మాలంతా ఏం చేస్తుర్రు మీరే చూడుర్రి. వారేవా, సూర్యాపేట జిల్లాలో పుష్పరాజు మించిన దొంగతనం అయింది కదా. ఇక చూడుర్రి కల్తీగాళ్ళ పనితనం ఏ రేంజ్లుందో. అల్క తక్కువ మందు తయారు చేసిన కొందరు దొంగలు ఎవరికి దొరకద్దని గీ తీర్ల బొంద తీసి దాచిపెడితే పోలీసోళ్ళు జేసీబీ పెట్టి బయటికి తీపిచ్చిర్రు. ఇక అసలు ముచ్చట ఏందంటే మెల్లచెరు మండలం రామాపురం అనే ఊళ్ళో అయ్యింది గీ ఇచ్చంత్రమైన ముచ్చట. శివశంకర్ అంటోడు ఆ ప్రాంతంలో మందు దుకాణాలు నడిపిస్తాడట. అయితే మరి గిరాకీ రాకనో లేకుంటే పైసలు ఆపచ్చనో తెలియదు కానీ తక్కువ టైంలో ఎక్కువ పైసలు కమాయించాలి అని బుద్ధి గడ్డి తీరే పనిచేసిండు. వాళ్ళ దోస్తుగాడు సూర్యప్రకాష్ ఇంకా ఏపీ దుర్గిలుండే శ్రీరామ్ అంటోన్తోని దోస్తి గట్టి దొంగదందాకు పరదాలేపిండు. పట్నం పోయి ఆడిడ ఎంకులాడి కొన్ని కంపెనీలలో ఏదో అల్క తక్కువ మందు తెచ్చిర్రట. ఇక మందును ఖాళీ సీసాల పోయ్యా నీళ్ళ నింపి సీలయ్యా. దినా గిదే పని. గిట్ల షాన్ వద్దుల సందే నడిపించుకుంటా గిదే అసలు మాలని జనాలకు అంటగడుతుర్రట. అయితే మొన్న గుంటూరు జిల్లా రేపల్లె కల్తీ మందును పట్టుకున్నారట పోలీసోళ్ళు. గా మందు ఏడికించి వస్తుందని గట్టిగా నజరేసి చూస్తే ఇగో గీ భాగవతం బయటపడ్డది. ఈగేముంది, లాంకిని పెట్టి తోపిస్తే కుప్పలకు కుప్పలు సీసాలు బయటపడ్డాయి. వీటి విలువ ఏం తక్కువ అందాజా 22 లక్షలకు పైనే ఉంటదట. అట్లని 1-2 బ్రాండ్లు కాదు సుమా, పేరు మోసిన అన్ని బ్రాండ్లను మనోళ్ళు అల్లా ఈజీగా తయారు చేస్తారు. మొత్తం 50 కాటన్ల మందు, 12,000 ఖాళీ సీసాలు, 42 కిలోల మూతలు, 8,000 దాకా లేబుళ్లు పట్టుబడ్డాయి. అంతేకాదు ఇప్పుడు ఇట్లా పట్టుబడకపోతే రేపొచ్చే లోకల్ ఎన్నికలల్లో కూడా పంచుదామని చూసిర్రట. కానీ పోలీసోళ్ళ ఎంట్రీతోని ఉపాయం కాస్త అపాయం అయ్యింది. మరి ఈ గ్రవంతుల మీద పోలీసోళ్ళు ఏం కేసులు కడతారో ఏమో గాని ఇంకోసారి చేయకుండా లోపలేసి గట్టిగా అరుచుకోరు సార్లు అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్టు ఎంత తాగితే అంతే నిశక్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా అన్నే పాయింట్లు చూపిస్తుంది. అందుకే మందు బాబులు పోలీసోళ్లకు దొరకద్దని చాలా ఎగమతే పడుతుంటారు అన్నట్లు ఆ కేరళ రాష్ట్రంలో మందు తాగకున్నా కూడా తాగిరని చూపిస్తుందట పోలీసోళ్లకు. మరింతకు ఆ కథ ఏంది, మందు తాగకున్నా తాగినట్లు ఎందుకు చూపిస్తుందో అరుచుకొని వద్దాం పారి.
ఇన్నొద్దులు పనసపండు తింటే పేయికి మంచిదని తెలుసు గాని ఈ పనసపండు తిని పోలీసోళ్లకు దొరికితే మాత్రం తాగుబోతు అంటారని ఈ ముచ్చట చూసినాకనే ఎరికైంది. పత్తనంతిట్ట జిల్లా పండలం పట్నంలో బస్ డ్రైవర్ అన్నలు ఎప్పట్లెక్కనే కొలువులకు ఎక్కుతున్నారట. అయితే డ్యూటీకి ఎక్కే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు కదా, ఇక ఒక డ్రైవర్ అన్నను నోట్లే పై పెట్టి ఊదమంటే ఊదిండు. అంతే మిషన్ పగిలిపోయేంత పాయింట్లు చూపించిందట. దీంతోని ఏంవా డ్యూటీకి దాగొస్తావా గిదేనా పద్ధతి అని గరమయ్యారట అధికారులు. అదిన్న డ్రైవర్ అన్న, ఓ సారు ఎక్కడి మందు నేను ఒక్క సుక్క కూడా ముట్టలే, నా తోడు నా ధర్మం కర్మ అని బతిలాడిండు. ఆయన సరే ఏందా గి రీడింగు అని అంటే, వస్తా వస్తా పనసపండు తినొచ్చిన సార్ అందుకే కావచ్చు అని చెప్పిండట. అంతే పనసపండు తింటే గిన్ని పాయింట్లు చూపిస్తుందా? సరే ఇది ఏ పాటి నిజమో రూపిడి చేద్దామని కడమ డ్రైవర్లకు తినిపించి చూస్తే ఏముంది అందరికి బొచ్చెడు పాయింట్లు చూపించిందట. అది చూసిన అధికారులకు కళ్ళు గిర్రున తిరిగినాయి. దీంతో నీ మిషని తప్పు చూపించింది పో అని వదిలేసిర్రట. అయితే బగ్గ పండిన పనసపండు, అరటి పండు, మామిడి పండ్లే కాకుండా ఇడ్లీ ఇంకా పుల్లటి క్యాబేజీలు తింటే అచ్చం మందు తగిలినోళ్ళ లెక్కనే చూపిస్తుందట రీడింగు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ వచ్చిందంటూర్రు. ఇక మరి మన పట్నంలోనే ఇప్పటికే 20 గంటల డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంది. ఆయన తయ వలన పనసపండు తిని పోలీసు వాళ్ళకు దొరికితే మాత్రం ఎంత మొత్తుకున్నా అసలు ఇడిచిపెట్టరు. తాయి బండి నడుపుడే కాకుండా ఉల్టా బొంకుతావా అని జైల్లో పెడతారు కావచ్చు అని అనుకుంటురు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అన్నట్లు ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతుంటే మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం. బోనాల పండుగ ఇంకా పురాగా ఎల్లనే లేదు. అప్పుడే చాలా దిక్కుల్లా గణేష్ పండుగ ముచ్చట్లు వినబడుతున్నాయి. ఈసారి ఎసొంటి గణేషుని పెడదాం, ఎట్లెట్లా చేద్దాం, ఎన్ని పైసలు వేసుకుందాం, చందాకు ఎప్పుడు తిరుగుదాం అని గిట్ల తీరొక్క తీరు ఆలోచనలు చేస్తుర్రు. అన్నట్లు చవితి పండుగ అంటే యాదకొచ్చింది. పట్నం అంతటా విగ్రహాల తయారీ మోకందుకుందట. మరి పారి ఎట్లెట్లున్నాయి ఏం కథ అనేది ఒకసారి అట్లా పోయి చూద్దాం. పట్నం అంతటా వినాయక విగ్రహ తయారీ పనులు జోరందుకున్నాయి. చవితి పండుగ సరిగ్గా ఇంకో నెలనే ఉంది కాబట్టి సరిపోను బొమ్మలు తయారు చేయాలి అని కళాకారులు రికాం లేకుండా పనిచేస్తుర్రు. చిటిపోటి బొజ్జగనపేయాల కాడ నుంచి షురూ చేస్తే పెద్ద పెద్ద భారీ గణేషుల దాకా అన్నిటికీ రంగులద్దే పనిలో ఉన్నారు. ధూల్పేట్, ఉప్పల్, నాగోల్, కీసరా ఇంకా ఎదిలాబాద్ దిక్కు పెద్ద పెద్ద కొట్టాలేసి పగలు రాత్రి అని చూడకుండా మెరుగులు దిద్దుతుర్రు. ఇప్పటికే ఆడాడ ఆర్డర్లు కూడా వస్తున్నాయట. మొదలే బుక్ చేసుకుంటే డిస్కౌంట్లతో పాటు అనుకున్న గణేశుడు దొరుకుతాడు. అందుకే అడ్వాన్స్ బుకింగ్లు చేస్తుర్రు చాలా మంది. పండుగ దగ్గర పడుతుందని సరిపోను పనోళ్లు లేక బయటి రాష్ట్రాలకెంచి పిలిపిస్తుర్రు. అయితే పెద్ద ముచ్చట ఏందంటే బొంబాయి పట్నంలో గణేష్ పండుగ మస్తు జోరు చేస్తారు కదా, అట్లనే మనతన కూడా అసొంటి బొంబాయి గణేష్లను తయారు చేస్తుర్రు. ఈసారి ఆ గణేష్లకు గిరాకీ ఎక్కువ ఉంటది అనేది తయారీ చేసేటోళ్ళు అంటున్న ముచ్చట. ఇక ధరల ముచ్చట్లకు వస్తే ఎత్తు బట్టి ధర ఉంటదన్న సంగతి అందరికీ ఎరుకున్నదే. అంటే రంగు, రూపం, అడ్డం, పొడుగు ఎంత ఉంటే అంత ధర అన్నట్లు. అట్లా 5-6 వేల కాడ నుంచి మొదలుపెట్టి 5-6 లక్షల దాకా గణేష్లున్నాయి. బర్కత్పూర్ లో మట్టితోని బడా బడా గణేష్లను చేస్తుర్రు. గిట్ల ఓ దిక్కు పట్నంలో బోనాల పండుగ ఇంకా పురాగా ఒడవక ముందే గణేష్ల పండుగ వాతావరణం కనబడుతుంది. మరి ఈసారి పండుగ ఎట్లెట్లయితుందో ఏమో గాని మునుపటి కంటే ఈగింత జోరుగా చేయాలని చూస్తుర్రు అందరూ. చలో మరెవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.